మరో బ్రేకింగ్ నంద్యాల శివార్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. వైఎస్ఆర్ నగర్లో 70 మంది అస్వస్థతకు గురయ్యారు. నిన్న మధ్యాహ్నం పులిహోర తిన్నారు వాళ్ళు. వాంతులు, విరోచనాలు, జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పొద్దున వస్తాను అందరం ఈ ప్రాంతానికి వచ్చి ఏ ఇంట్లో అయితే సమస్య ఉందని చెప్తున్నారో అటువంటి ఇళ్ళు అందరూ కూడా సందర్శించాం. అందరం కలిసి అందరు చెప్పేటువంటి విషయం అంటే ఒకటేనండి, నిన్నటి దినాన ఫుడ్ కూడా ఒకటి తెచ్చారు. అది కొంతమంది తిన్నారు, పిల్లలు వాళ్ళు వీళ్ళందరూ కూడా. దానివల్ల ఈరోజు మధ్యాహ్నం నుంచి కొంత ప్రాబ్లము అయిందని చెప్పేసి హాస్పిటల్స్కు వెళ్ళి వచ్చారు. బాగుంది. అయితే కొంతమందికి ఒక 10 మెంబర్స్ వరకు అస్వస్థత ఉంది. వాళ్ళు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారని చెప్పేసి నేను సార్ చెప్తున్నారు. దానిలో భాగంగానే వాటర్ వల్ల ఏమన్నా ఈ యొక్క ప్రాబ్లం అరైజ్ అయిందా అని చెప్పేసి ఇప్పుడు మేము ఒక డే కింద నడిచినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ను కూడా మేము ఇంట్లోంచి తెప్పించి వాళ్ళ ముందే షాంపిల్స్, ఆర్సీ టెస్ట్ కానీ ఇతర అట్లా రెండు ఇంకా కూడా అవన్నీ చేసాము. ఎక్కడ కూడా వాటర్ కంటామినేట్ అవ్వలేదు అనేసి ఒకటి ఎస్టాబ్లిష్ అయితే అయింది. ఆ విషయాన్ని అందరికీ కూడా అక్కడ చూపెట్టాం. అదేవిధంగా ఇంకా కూడా ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే ఇంకా రేపు వాటర్ వచ్చేటువంటి సమయానికి అందరం వస్తాం. మేము మా ఇంజనీర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరం వస్తాం. వచ్చి ప్రతి ఇల్లు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటి వాటర్ అనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తాం. ముఖ్యంగా చిత్రాన్నం అనేది పంపిణీ చేయడము, అది తిన్న తర్వాత అంటే అది మామూలుగా 24 hours తర్వాత తినడం జరిగింది. దానివల్ల కొంతమందికి ఎఫెక్ట్ కావడం, తద్వారా కొద్దిగా మోషన్స్ కావడం, కాంప్లెక్స్ కావడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా మేము కలెక్టర్ గారికి కాల్ చేశాను. ఈరోజు అలర్ట్ అయిపోయాం మా టీము, డాక్టర్స్. చూస్తున్నాం నంద్యాల శివార్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. వైఎస్ఆర్ నగర్లో 70 మంది అస్వస్థతకు గురయ్యారు. నిన్న మధ్యాహ్నం పులిహోర తిన్నారు వాళ్ళంతా. ఆ తర్వాత వాంతులు, విరోచనాలు, జ్వరంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏమిటి పరిస్థితి? వీళ్ళు చిత్రాన్నం లేదా పులిహోర ఏదో తిన్నామని, అలాగే తదనంతరం ఇలా బాధపడుతున్నామని చెప్తూ ఉన్నారు. అండ్ యాక్చువల్గా జరిగింది ఏమిటి? అంటే అది ఎక్కడి నుంచి తెచ్చుకు తిన్నారు, ఎవరు పెట్టారు వీళ్ళకి, లేదా వాటర్ ఎఫెక్ట్ ఏమైనా అంటారా? ఎస్ రమణ, నంద్యాలలో వైఎస్ఆర్ కాలనీ బుడగదంగాలు నివసించే ప్రాంతంలో నిన్న దినంన ఒక స్వచ్ఛంద సంస్థకు చెందిన వారు ఫుడ్ మిగిలిపోయింది, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పేసి వాళ్ళకు పంచడం కూడా జరిగింది. అందులో చిత్రాన్నం కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఆ చిత్రాన్నాన్ని బుడగదంగా నివాసంలో ఉన్న వారందరూ తినడం కూడా జరిగింది. దాంతో తిన్నప్పటి నుంచి ఈ విరోచనాలు, వాంతులు, జ్వరము వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే వెంటనే అప్రమత్తమైన ఈ వైద్య ఆరోగ్య శాఖ అటు వాటర్ సంబంధించిన వీళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారు. ఏదైతే వాటర్ వల్ల ఈ కలుషితం జరిగిందో లేకపోతే ఈ ఫుడ్ పాయిజన్ వలన అని చెప్పేసి కూడా డాక్టర్ బృందం కూడా అక్కడికి చేరారు. ఈ మున్సిపల్ సంబంధించిన అధికారులు అక్కడికి చేరుకొని వారికి ఇంటి దగ్గర ఉన్న వారికి కూడా వైద్య చికిత్సలు అందజేస్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమం కావడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. వారిలో ఇద్దరి పరిస్థితి కూడా పూర్తి విషమంగా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. బాధితులు చెప్తున్న ప్రకారంగా చూసుకున్నట్లయితే నిన్న వాళ్ళు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆ ఫుడ్ తీసుకోవడం వల్లనే తమకు ఇలా జరిగి ఉంటుందని చెప్తున్నారు. మరే ఒక కారణంగా కూడా చెప్తున్నారు. వాటర్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. దీనిపైన పూర్తి విచారణ చేయాలంటూ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ డిస్ట్రిబ్యూషన్ చేసే వాళ్ళను కూడా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా కాలనీ వాసులు కోరుతున్నారు. అన్న ఓకే, థ్యాంక్ యూ మధు.